హాయ్ అండి, చెప్పాను కదా మేము తిరుపతి వెళ్తున్నామని. ఇప్పుడు తిరుపతి అయితే రీచ్ అయిపోయాం. మార్నింగ్ 6కి మేము బస్సు ఎక్కామండి. తిరుపతి వచ్చేటప్పటికి 3 అయింది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్ళాం. మనం లగేజ్ అంతా కౌంటర్ దగ్గర ఇచ్చేస్తే మనం వెళ్ళకుండానే మన లగేజ్ అంతా కొండపైన లాకర్లో ఉంటుంది. అలాగే నేను మా ఫ్రెండ్ మెట్టికి పసుపు కుంకుమ పెడదామని పసుపు కుంకుమ ప్యాకెట్స్ కొనుక్కొని ఇంకా మెట్ల దగ్గరికి అయితే వెళ్ళాం. ఈవినింగ్ టైం కాబట్టి జనాలు కొంచెం తక్కువగానే ఉన్నారు. ఇంకా మేము కొబ్బరికాయ అవి కొట్టి స్వామివారికి హారతి ఇచ్చి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. ఫస్ట్లో ఫాస్ట్గానే ఎక్కేస్తాం, పర్లేదులే అది ఇది అనుకుంటాం, కానీ అంత ఈజీ అయితే కాదు. ఎంత కష్టమైనా స్వామివారి నామస్మరణం మనసులో తలుచుకుంటూ ఎక్కేయడమే. మేమైతే స్వామివారి నామాల గోపురం దగ్గరికి వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. కొంచెం ఫుడ్ తిని మళ్ళీ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాం. ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడికి వస్తే సగం మెట్లు కంప్లీట్ అయినట్టే. ఆంజనేయ స్వామిని చూస్తే చాలు ఉన్న భయం కాస్త పోతుంది కదా. ఇంకా అలా ఆడుతూ పాడుతూ సగం మెట్లు అయితే ఎక్కాం. ఆంజనేయ స్వామిని దాటేసాం, ఆఫ్ అయిపోయారు. ఇంకా మోకాల పర్వతం ఉంది. ఇక్కడ ఉన్న విగ్రహాలు ఏంటో మీకు తెలుసా? అదేనండి శ్రీ వెంకటేశ్వర స్వామి అక్కలు. మేము ఇక్కడ మోకాల పర్వతం దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. అలా కొన్ని మెట్లు మోకాళ్ళతో ఎక్కాం. మేమైతే అలిపిరి మెట్లు ఎక్కేసాం. మాకు ఈ మెట్లు ఎక్కడానికి 5 hours పట్టింది. సరేనండి, ఉంటా మరి. మళ్ళీ నెక్స్ట్ టెంపుల్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గోవిందా గోవిందా.